3 వారాలు 230 రోజులు మామూలు దినము సజీవంగా ఉంచాం. అవునైనా చనిపోయిన వారికి నిన్ను వచ్చిన జ్ఞాపకం లేదు. మానవైన వారు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. మృతులకు ప్రేతులకు నీవు అద్భుతములు చూపిన వారిని కీర్తనకారుడు 115వ కీర్తన 17వ వచనంలో అంటున్నాడు, ఉదయకాలం సజీవులమైన మేము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామం స్తుతింపదగినది, కనపరచదగినది, కొనియాడదగినది. మేము ఈ లోకంలో జీవిస్తున్నామంటే మా ప్రాణంలో ఊపిరినంత వరకు నీకు స్తుతి చెల్లించాలి. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరం. ఎందుకంటే మమ్మల్ని విమోచించాలి పాపం నుండి, శాపం నుండి, అపాయం నుండి, ఆపద నుండి. ఆయన జిగటగల దొంగ భూమి నుండి పైకి లేవనెత్తి సమతలము భూమిపై మమ్మల్ని నిలిపారు. పరలోకంలో కూర్చుని పెట్టారు. కృపానికి ఇది మహదానందాన్ని బట్టి వదనలు చెల్లిస్తుంది. భక్తులు అంటున్నాడు, చెప్పనా శక్యమును మహిమాయుక్తమైన ఆనందం గల వారిని ఇప్పుడు సంతోషించున్నాను. ఇప్పుడు చూడకపోయినా మీరు ఆయన ప్రేమిస్తున్నారు. ఉదయకాలం మా మధ్యలో మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు వదనలు చెల్లిస్తుంది. ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు త్వరగా రానున్న క్రీస్తు యేసు వారి దివ్య శక్తి గల నామములు నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ ఉదయకాల ఆరాధనకు వచ్చిన అందరినీ ప్రేమగా ఆహ్వానిస్తున్నాం. వామ్ వెల్కమ్ టు దిస్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ దట్ సర్వీస్. Great you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రభునందు మీకు మీ అందరి క్షేమంగా తలుస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు కూడా మా కొరకు ప్రార్థించండి. గత వారం అంతా దాదాపుగా జ్వరం, ఆదివారం ఎలాగో మెయింటైన్ చేశాను, కానీ వారమంతా జస్ట్ ఐ వాజ్ ఆన్ ద బెడ్. గురువారం ప్రేయర్కి వచ్చాను, బట్ ఇప్పటికి కూడా నోరు అంత బాగలేదు. అదేంటో మరి వైరల్ ఫీవర్స్ చాలామందికి. మన చైర్మన్ గారు కూడా దాదాపుగా 4-5 రోజుల నుంచి వారు కూడా జ్వరంతో బాధపడుతున్నారు. ప్రార్థించండి. ఇంకా మీరు ఎవరికైనా అస్వస్థత ఉండేలా మాకు తెలియజేస్తే మేము తప్పకుండా మీ కొరకు మా వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలు ప్రార్థించగలము. ఇవన్నీ కూడా మనము సీజనల్ వ్యాధులు, ఇవన్నీ వార్తాపత్రికలు కూడా వచ్చింది. సో తప్పకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభువుని కోరుతున్నాను. మరి లేఖన భాగం మనం చదువుకున్నాం. కీర్తనల అరటాలకు మనకు ఎక్కువగా అంటే సింహ భాగము దావీదే ఆ కీర్తనలు రాసినట్టు మనం చూస్తాం. మరి దావీదు అనగానే మనకు ఒక వెంటనే ఆలోచన వస్తుంది. ఏంటి అంటే బైబిల్లో 2 విషయాలు మనం ఎప్పటికి కూడా ప్రపంచంత వరకు కూడా మారనటువంటివి. అవేంటంటే, ఒకటి భూమి, ల్యాండ్ వాస్ ప్రామిస్డ్ టు అబ్రహాం. ఒకటి భూమి అబ్రహాముకు వాగ్దానం చేయబడ్డది. 2 ఏంటంటే సింహాసనము దావీదుకు వాగ్దానం చేయబడ్డది. ఎంతోమంది రాజులు ఉన్నప్పటికీ దావీదు తర్వాత దావీదు లాంటి రాజు లేడు కదా అని ప్రతి ఒక్కరు కూడా దావీదుకే పోల్చుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే దావీదును దేవుడు మనందరికీ తెలుసు. మొట్టమొదటిగా సౌలు, తర్వాత వారి కుమారుడు ఇష్బోషెతు, తర్వాత దావీదును దేవుడు అభిషేకించాడు. అప్పుడు స్టార్టింగ్లోనే అభిషేకించాడు, కానీ మధ్యలో ఇష్బోషెతు వచ్చాడు. సౌలు తర్వాత సౌలు యొక్క కుమారుడు, అంటే 2వ రాజు. సో ఈ కీర్తనలలో సింహభాగం ఆయన రాస్తూ, అసలు దావీదు అంటే ఎవరో కాదు, మనందరికీ తెలుసు. దేవునికి సన్నిహితంగా దేవుని చిత్తాన్ని జరిగించేవాడు. యేసు ప్రభువు వారు కూడా దావీదు పేరు చెప్పుకున్నాడు. దావీదు వంశంలో నుంచి వచ్చాడు. మనందరికీ తెలుసు, రోమాపత్రిక 9వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ కూడా రాయబడ్డాయి. తర్వాత యేసు ప్రభువు వారు చివరి గ్రంథంలో మరి ఎందుకు మనము దావీదు గురించి కొంత ఉపోద్ఘాతంలో చెప్పుకుంటామంటే, దావీదు పేరు లేని మనం ఎక్కడ మాట్లాడాలి కదా. 3 మతాలకు ఆయన చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆయన. యూదా మతము, ఇస్లాం మతము, క్రైస్తవ మతం. సరే, పేర్లు ఏ విధంగా ఉన్నా, దావీదు అని తెలుగులో, డేవిడ్ అని ఆంగ్లంలో, దావూద్ అని ఉర్దూలో. సో
ఏ రకంగా అయినప్పటికీ కూడా అదే పేరు. సో యేసు ప్రభు ఆయన గురించి చెప్తే ఏమన్నాడు తెలుసా? 22 ప్రకటన 16 వచనంలో నేను దావీదు వేరు చిగురు అని చెప్పుకున్నాను, వేకువ చుక్కను. సో మత్తయి మొదటి అధ్యాయంలో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు అయిన యేసుక్రీస్తు వంశాలు. సో అక్కడ అబ్రహాము ఉన్నాడు, దావీదు ఉన్నాడు. చివరి పుస్తకంలో కూడా నేను దావీదుకు వేరు చిగురునని చెప్పుకుంటా. అంటే నిజంగా తర్వాత దేవుడే ఆయన గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమనిచ్చాడు? ఇతడు నా హృదయానుసారమైనటువంటి వ్యక్తి, నా చిత్తమంతా కూడా నెరవేర్చును అనే మాట అపోస్తలుల కార్యం 11:22 రాయబడింది. సో అలాంటి దావీదు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఈ కీర్తన రాస్తూ ఎవరితో మాట్లాడుతున్నాడా అంటే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇది చిన్న కీర్తన, ఇంకా చాలా చిన్న కీర్తనలు కూడా ఉన్నాయి మనకు. అంటే 117వ కీర్తన కూడా చాలా చిన్నగా మనకు అనిపిస్తుంది. అక్కడ చూస్తే 117వ కీర్తన కూడా 2 వచనాలు మాత్రమే ఉంటాయి. ఈ 131 కూడా 3 వచనాలు మాత్రమే ఉన్నవి. సో ఇక్కడ దావీదు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే దేవుడితో మాట్లాడుతున్నాడు. నిజంగా నేను అనుకుంటాను దావీదు లాంటి మనిషి బైబిల్లో ఎవరు లేరేమో. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, ప్రభా నా హృదయము అహంకారం గలది కాదంటే నా హృదయాన్ని చూశాను. నిజంగా హృదయాన్ని గురించి బైబిల్ ఏమని చెప్తున్నది? హృదయం అన్నిటికంటే ద హార్ట్ ఈస్ డీవియస్, డిసెప్టివ్, డూబియస్ అబౌవ్ ఆల్ అని ఆంగ్లంలో రాయాలి. ఎంత మోసం కదా, చూడడానికి చాలా చక్కగా ఉంటాం, కానీ అదే దావీదు ఏమంటాడు? యెహోవా నా హృదయము అహంకారం గలది. అంటే ఆయన కొంచెం లోతుగా వెళ్ళి తన హృదయాన్ని దేవునికి చూపిస్తూ దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు చూసినవి కాదు. అంటే చూడండి, దావీదు ఒక గొప్ప రాజు, మనందరికి తెలుసు. డేవిడ్ వాజ్ ఎ గ్రేట్ వారియర్. ఆయన ఏమన్నాడు తెలుసా? 144వ కీర్తన 10వ వచనంలో నేను ఈ ఒక్క కీర్తన కొరకు దాదాపు ఒక 50 కీర్తనలు చదివేస్తాను. మీరు అవునన్నా కాదన్నా. ఎందుకంటే మనం సపోజ్ చెప్తున్నాను, ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు దావీదు గురించి మొత్తం ఎక్కడెక్కడ ఉందో మొత్తం చదివేయాలి. దావీదు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? యెహోవా రాత్రి వేళ నీవు నన్ను సందర్శించినప్పుడు, పరిశోధించినప్పుడు, పరిశీలించినప్పుడు నాలో ఏ కపటముని కనిపించలేదు, నా ప్రార్థనలో ఏ పాపం కూడా నీకు కనిపించలేదు అని అంటున్నాడు. ఎవరైనా అలా అంటారా? ఎవరైనా అలా ప్రార్థన చేస్తారా? ప్రార్థనలో కూడా తప్పుందని అంటారు కొంతమంది. కానీ దావీదు అంటున్నాడు, when you have visited me by night there was no transgression in my heart. నా హృదయంలో ఎలాంటి పాపము లేదు. నువ్వు చూసావు ప్రభా, ఎందుకంటే నువ్వు చూస్తున్నావు, నా హృదయాన్ని పరిశీలిస్తున్నావు, పరిశోధిస్తున్నావు. నీకు మరుగైనది ఏది లేదు. మాట నా నాలుకకు రాకముందే అది పూర్తిగా ఎరిగి ఉన్నావు. నా ముందు నీవు ఉన్నావు, నా వెనుక ఉన్నావు. ఇది నాకు అగమ్య గోచరము, అర్థం కానటువంటిది. ఇది నాకు చాలా కష్టమైనటువంటిది ప్రభా. ఇట్ ఈస్ ఎ వండర్, ఇట్ ఈస్ ఎ మార్వలస్. అంటే నా హృదయం నీకు బాగా తెలుసు. కాబట్టి ఆయన ఒక రాజు. మనందరికీ తెలుసు రాజులకు ఎంత గర్వం ఉంటుంది కదా. దేవుని వాక్యంలో రాయబడ్డది, దేవునికి అయిష్టమైనటువంటివి, దేవుడు అసహ్యపడేవి 6 లేక 7 ఉన్నాయంట. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు రాయబడ్డది. గర్వ హృదయము, కళ్ళలాడు నాలుక, అన్నదమ్ముల మధ్యలో జగడం పెట్టే వాళ్ళని దేవుడు ఇష్టపడట, దేవుడు అసహించుకుంటాడట. ఎందుకంటే దేవునికి గర్వ హృదయం అనేది మనకు తెలుసు. దేవుని వాక్యంలో రాయబడ్డ దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అనే మాట యాకోబు పత్రిక 4:6లో, పేతురు రాసిన మొదటి పత్రిక 5:5లో రాయబడింది. అంటే దావీదు అంటున్నాడు, ఆ హృదయాన్ని దేవుని ఎదుట పెడుతున్నాడు ఇక్కడ. ప్రభా చూడు, నా హృదయంలో ఒకవేళ ఏదైనా ఉన్నదేమో. ఆయన ఒక రాజు. ఎందుకంటే మనందరికీ తెలుసు దావీదు కంటే ముందు ఉన్నటువంటి రాజు ఎవరు? సౌలు. సౌలుకి ఎంత హృదయం కదా, ఎలాంటి గర్వ హృదయం కదా. నేను ఆలోచన చేస్తున్నాను, ఆ కొట్లాటలు రావడానికి గల కారణం ఏంటంటే ఇటువైపు కూర్చున్న ఆడోళ్ళే. మీరే ఆ కొట్లాట తీసుకొచ్చింది దావీదుకు సౌలుకు. ఏమన్నారు? యుద్ధం చేసి వస్తుంటే దావీదుకు 10,000 అన్నారు, సౌలుకి.
అక్కడే వచ్చింది ప్రాబ్లం. కాబట్టి ఎప్పుడు కూడా మీరు అలా పొగడొద్దని చెప్పారు కదా. సమస్య అక్కడ వచ్చింది. సౌలుకు వేలు, దావీదుకు అక్కడి నుంచి అయిపోయింది. కానీ నిజంగా సౌలుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు, సౌలుకు ఎలాంటి మారు మనసు లేదు. అసలు సౌలు చేసే పని గాడిద చేసే పని గాడిద చేయాలి, గుర్రం చేసే పని గుర్రం చేయాలి. అరే నువ్వు రాజుగా ఉండు, గాడిదలు రాసుకుంటా తీసుకొచ్చి రాజుగా పెడితే నేను యాజకత్వం చేస్తా అంటే ఎట్లా? నువ్వు కొంచెం ఆలస్యమైంది సమయం రావడం. ఏమన్నాడు బలి అర్పించి, ఏందయ్యా నువ్వు చేసిందంటే నువ్వు రావడం లేట్ అయిపోతుంది, ఆడ చూస్తే యుద్ధం ముమ్మరంగా ఉంది. చిటికల దేవుడు కాదన్నాడు. ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. తర్వాత సౌలుకు వచ్చినటువంటి చెడ్డ పేరు ఏంటి తెలుసా? చెప్పండి ఎవరైనా. దేవుని మీదనే ద్రోహం చేశాడట, కాబట్టి మరణానికి అప్పగించాడు ఆయన. అదంతా కూడా దినవృత్తాంతంలో 1వ గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడ్డది. ఇప్పుడు సమయం కాదు. దేవుని మీదే ద్రోహం, దేశద్రోహి, నమ్మక ద్రోహి అంటారు కదా. కానీ దావీదు అలా కాదు. తనకు ముందున్నటువంటి సౌలు వలె కాదు, తనకు తర్వాత చాలా మంది వచ్చారు. ఉజ్జియా వచ్చాడు, హిజ్కియా వచ్చాడు. వారు స్థిరపడిన తర్వాత ఈ దావీదు చూడండి, కీర్తనలన్నింటిలో కూడా 150 కీర్తనల వరకు కూడా తను ఒకే ఒకటి, తను ఏంటి అనంటే దేవుణ్ణి మాత్రమే స్తుతిస్తూ ఉన్నాడు. నా చేతులకు నా వేళ్లకు పోరాటాన్ని నేర్పేది ఆయనే అని 144 కీర్తనలు అంటాడు. 144:10 అంటాడు, రాజులకు విజయం దయచేసేవాడవు నీవే. He who gives victory to the kings. ఈ విజయం నాది కాదు ప్రభువా, ఈ విజయం నీది అని దావీదు ఆ విజయాన్ని దేవునికి ఆపాదిస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, యెహోవా నా హృదయం అహంకారం కలది కాదు, నా కన్నులు నీదు చూస్తున్నాడు. సో రాజుగా మనందరికీ తెలుసు, మా వాడుక భాషలు ఎవరు అక్కడ ప్రవేశపెట్టండి, అడుగు ఏది కావాలంటే అది అడుగు. ఒకవేళ మనందరికీ తెలుసు, రాజుకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వెంటనే రాజు తలుచుకుంటే దెబ్బలకి పొదువన. అలాంటి దావీదు ఇక్కడ మరి నేను చెప్పాను, దావీదు కీర్తనలన్నింటిలో కూడా ఆయన అంటున్నాడు, యెహోవా నీవు శ్రమపడ్డ వారిని రక్షించేవాడవు, గర్వ హృదయాలను నీవు త్రోసివేసే దేవుడు అని అంటున్నాడు. 18వ కీర్తన 27వ వచనంలో, అదే 17వ కీర్తన 3వ వచనంలో ఇందాక నేను చెప్పాను. ఆ మాట చూడండి, చాలా చక్కగా అనిపిస్తుంది నాకు. 17వ కీర్తన 3వ వచనం ఒకసారి మీరు చూడండి. ఆయన అంటున్నాడు, ఆయన హృదయం ఎలాంటిదో చెప్తున్నాడు. అక్కడ ఆరంభంలోనే చెప్పాను అనే మాట, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించిదివి, నన్ను నువ్వు పరిశోధించావు, నీకు ఏ దురాలోచనయు నోటి మాట చేత నేను అంటే నేను ప్రార్థన చేసిన. దావీదు అంటాడు, ఒకవేళ మనందరికీ తెలుసు దావీదు యొక్క స్వభావం ఎలాంటిది. దాదాపుగా 2 సార్లు సౌలు దావీదు చేతికి చిక్తాడు, కానీ దావీదు చంపుతాడా? ఏమంటాడు, అభిషిక్తుడైనటువంటి వారిని చంపడానికి వీళ్ళే, దేవుడే చూసుకుంటాడు, నేను కాదు, నిన్ను నీ వంశాన్ని దేవుడు చూసుకుంటాడు, అంతే, నాకు సంబంధం లేదు. మనందరికీ తెలుసు సౌలు అసూయ చేత ఏం జరిగింది, వంశ నాశనం అయిపోయింది, వీళ్ళంతా చచ్చిపోయారు. కారణం ఏంటంటే కేవలం ఒకే ఒకటి, దేవుని మాట వినకపోవడం. అదే దావీదుతో మనందరికీ తెలుసు. అసలు దావీదు ఎంత తగ్గింపు స్వభావం చూడండి. సమూయేలు 1వ గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం. సమూయేలు 1వ గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం. అందుకు దావీదు ఏమంటున్నాడు, నా స్థితి అయినను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో. సౌలు అన్నాడు, అయ్యా నా కుమార్తె నేను నీకు ఇస్తానంటే అది కుట్రతో. ఎందుకు తెలుసా, ఫిలిష్తీయుల దగ్గరికి పంపిస్తే దావీదు వాళ్ళు చంపేయాలి, అక్కడ రాయబడ్డారు కదా. దావీదు కంటే బలమైన వాళ్ళు వస్తే దావీదు చంపేస్తే అప్పుడు సౌలుకి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు, సౌలే గొప్ప రాజుగా ఎదుగుతాడు. కానీ ఆ దావీదుకు ఒక ఆఫర్ ఇస్తున్నాడు, నా కుమార్తెను నీకు ఇస్తాను అని చెప్తే దావీదు ఏమంటున్నాడు, ఈ నీకు రాజు
నీవు రాజు, నీకు అల్లుడు కావడానికి నేను ఏ పాటి వాడను, ఎంతటి వాడను. ఇంకేమంటాడు, నా స్థితి ఎలాంటిది, ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటి వాడిని సౌలుతో అంటాడు. చూడండి, ఎప్పుడు కూడా తను హెచ్చించుకోవట్లేదు. అందుకే యేసు ప్రభువు కొత్త నిబంధనలో ఏమన్నాడు, he who humbles himself will be exalted, he who exalts will be humbled. తను తాను తగ్గించుకున్నవాడు తర్వాత దావీదు ఎంత గొప్పవాడు అయిపోయాడు కదా, సింహాసనం. నూతన నిబంధనలో యేసు ప్రభువుకి ఉన్నటువంటి పేరు, ఓ సన్ ఆఫ్ డేవిడ్, ఓ సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ, ఓ సన్ ఆఫ్ డేవిడ్, దావీదు కుమారుడు నన్ను కరుణించు. ఎందుకు అలా అన్నాడంటే, God has chosen David. మనందరికీ తెలుసు, గర్వం ఎక్కడ వస్తుందంటే అందంతో వస్తుంది, డబ్బుతో వస్తుంది, విద్యతో వస్తుంది, ఇంకా రకరకాల టాలెంట్స్ ఉండవచ్చు. మనందరికీ తెలుసు, పరిసయ్య సుంకరి ప్రార్థనలో పరిసయ్యుడు ఏమంటున్నాడు సుంకరిని చూసి, ఇతని వలె నేను సుంకరిని కానందుకు నీకు ధన్యవాదాలు ప్రభా. ఇతని వలె కాదు, నేను వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటాను, నా యొక్క కష్టార్జితంలో నుంచి నీకు దశమభాగం ఇస్తాను. ఇది వీడు ఉన్నాడు కదా, వీడు చూడు, వీడు పన్నులు వసూలు చేసేవాడు, వీడి ముఖం వీడు దరిద్ర ముఖం. ఒక కారులో పోయేవాడు సైకిల్ మీద పోయేవాడు ఎలా చూస్తాడు చెప్పండి. ఒక్క దెబ్బ తగిలిస్తే కింద పడి మళ్ళీ లేవని చేసేది పక్కదలు. అంటే మానవుల్లో ఒక అందం చూసే వరకు నల్లగా ఉన్నటువంటి వాళ్ళని చూసి కాకే నయం నీకంటే, రాత్రిపూట అసలు నేను గుర్తుపట్టి నీకు వస్తుందా, నల్లగా ఉన్న గర్వమే. కానీ బైబిల్ తెలియజేస్తున్నాడు, నువ్వు నల్లని దానివైనను చక్కని దానివని మాట రాయబడ్డది పరమగీతాల గ్రంథంలో. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఇక్కడ దావీదు కూడా చాలా అందగాడు అయినప్పటికీ గర్వం లేదు. చూడండి 16వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి, 16వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి, ఆయన గురించి రాయబడ్డ మాట. అతడు ఎలా ఉన్నాడుగా, ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును. సమయం మొదటి 16-12 చదువుతున్నాను. చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. చాలు, ఎలాంటి వాడట, ఎర్రని వాడట, చక్కని నేత్రములు గల వాడట, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అనే మాట రాయబడ్డాడు. అయినప్పటికీ కూడా దావీదులో ఎలాంటి ఆ గర్వం అనేది, దేవుడితో అంటున్నాడు, యెహోవా నా హృదయం అహంకారం గలది కాదు. మనందరికీ తెలుసు, అపవాది పడిపోవడానికి గల కారణం ఏంటి, మహోన్నతునితో నన్ను నేను సమానుడిగా చేసుకుంటాను అని తను అనుకున్నాడట. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడ్డ, తేజో నక్షత్రమా వేకువచ్చుగానే వేల క్రింద పడుతుంది, నాశనమునకు ముందు గర్వపడచ్చు. అనేక మంది రాజులు గర్వంతో, ఉజ్జియా మనందరికీ తెలుసు ఎంత గర్వం తెలుసా. అసలు మన అర్థమయ్యే భాషలు చెప్పాలంటే టెక్నాలజీ అనేది ఉజ్జియా కాలంలోనే వచ్చింది. ఒక్కసారి బాణం వేస్తే ఒక బాణం, కానీ ఆయన దినాల్లో యంత్రాలను కనిపెట్టారట. ఒకసారి బటన్ వస్తే 1000 బాణాలు పడేటట్లు, 1000 రాళ్ళు పడేటట్లు దేవుడు ఆయనను అక్కడ రాయబడ్డది. ఒక మంచి మాట రాయబడ్డది, ఎప్పుడైనా మీరు నోట్ చేసుకొని చూసుకోండి. దినవృత్తాంతం 2:26-5 రాయబడిన మాట ఏంటంటే, ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసిననే మాట తెలుగులో. ఆంగ్లంలో అయితే as long as he sought the Lord, God made him prosper అని ఆంగ్లంలో రాయబడింది. తర్వాత ఏమైంది తెలుసా, ఆయనకు ఏది కనిపించలేదన్నమాట. ఇంకా ఒకలాంటి గర్వం వచ్చేసింది. చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 26:16 రాయబడ్డ మాట ఏమని రాయబడి తెలుసా, అతడు స్థిరపడిన తర్వాత ఏం జరిగింది చూడండి, అతడు మనస్సున గర్వించి అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాడు. మనస్సు అంటే హృదయం. అంటే కొన్నిసార్లు చదువు, విద్య అనేది మానవులకు సంస్కారం నేర్పించలేదు. అమెరికా దేశంలో ఎక్కువగా మర్యాద ఉండదు. ఎందుకు చెప్పనా, 100 సంవత్సరాల ముసలాయననే పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. అలాగేం చదువుంది కానీ సంస్కారం లేదు, వెళ్ళా ఓ గౌరవం ఉన్నది ఏముండదు. 70 సంవత్సరాల వ్యక్తిని పట్టుకొని పేరు పెట్టి పిలుస్తారు వాళ్ళు. కారణం ఏంటి అంటే
అక్కడి సంస్కృతి అంతే. అదే మన భారతదేశంలో చూడండి, దేవుని వాక్య ప్రకారం కూడా వృద్ధులకి ఘనత, తలదించినటువంటి వారి. సో ఈ యొక్క రాజు స్థిరపడ్డ తర్వాత ఏమైపోయాడు? మనస్సున గర్వించి చెడిపోయాను. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, హృదయం అన్నిటికంటే మోసకరం, అది ఘోరమైన వ్యాధి, దాన్ని గ్రహింపగల వాడేవాడు. హూ కెన్ అండర్స్టాండ్ ఇట్? ఇట్ ఈస్ పవర్స్. స్కానింగ్ చేస్తే ఎవరికైనా తెలుస్తుందా? పూడి ఎక్కువ తీస్తే ఎవరికైనా తెలుస్తుందా? ఈసీజీ తీస్తే బాగానే ఉంటావు నువ్వు, కానీ నీ గర్వం. అందుకే దేవుని వాక్య ప్రకారం దావీదు అంటున్నాడు, యెహోవా నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు నిన్ను చూసినవి. అయితే దేవుని వాక్య ప్రకారం ఏంటంటే మనందరికీ తెలుసు, ఈ హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దాని తర్వాత కన్నులు. కంటికి కనిపిస్తే బజార్లా పెద్ద పెద్ద షోరూమ్లు, కలర్ కలర్ బట్టలు, కలర్ కలర్ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, బంగారము, ప్లాటినము, వస్తు వాహనాలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, విల్లాలు కంటికి కనిపించే వరకు ఏమైపోతుంది? అబ్బా, ఈ అపార్ట్మెంట్లో నేను ఒక్క రోజైనా ఉంటే బాగుంటుంది కదా. ఈ మధ్యలో వార్తాపత్రికలో వచ్చింది ఏంటి అని అంటే, ఏదో హైదరాబాద్లో హైడ్రాన్ అంట పెద్ద పెద్ద విల్లాలను కూల్చేస్తున్నారంట. మొత్తం చూసి లబో దిగో అని, అయ్యో మంచి ఇల్లు కదా, మంచి ఇల్లు కదా. దావీదు ఒక రాజు అయినప్పటికీ కూడా ఆయనలో ఏమాత్రము అహంకారం అనేది లేదు. తర్వాత నాకు ఫలాన్ని కావాలి అని తను కోరుకోవట్లేదు, కానీ ఒకే ఒకటి కోరుకుంటున్నాడు. బైబిల్ అంతట్లో దేవుడే కావాలని కోరుకుంటున్నాడు. మీరు చూస్తే, నేను బ్రతుకుదినములకి కృపాక్షేమములే నా వెంట వచ్చు, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం నాకు ఫలాన్ని కావాలి అని ఆయన ఎన్నడూ కోరలే. 1వ కీర్తన మొదలుకొని నీకు 150 కీర్తనల వరకు ఆయన రాసినటువంటి కీర్తనలలో అనేకమైనటువంటి కీర్తనలు ఉన్నాయి. 121లో 1 నుంచి 8 వచనాల్లో చూస్తే, కొండల తట్టు నా కళ్ళు తెచ్చున్నాను, నాకు సహాయము భూమి ఆకాశములను చూపించిన యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఆయన ఇశ్రాయేలుని కాపాడువాడు, కురుగడు నిద్రపోడు, నీ పాదములు తొట్టిలనియడు. ఇది మొదలుకొని యెహోవా నిరంతరము నీ రాకపోకలేదు నేను కాపాడని చెప్తాడు. ఆయన దేవుణ్ణి తప్ప వేరేది ఏది కూడా కోరుకోవట్లేదు. అంటే ఆయన కన్నులు దేవుని వైపు చూస్తున్నాయి. కానీ దేవుని వాక్యంలో ఏమని రాయబడి తెలుసా? ఒక మంచి మాట, కన్నులు నెత్తికెక్కిన తరము కలదట. సామెతలు 30:13 చూడండి. సామెతలు 30వ అధ్యాయము 13వ వచనం. కన్నులు కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు. మనం అంటుంటాం ఏంటంటే, అరే వారి కన్ను నెత్తికెక్కిలేరా, వారి కళ్ళు కనిపిస్తలేవురా. కారణం దేవుని వాక్య ప్రకారం అక్కడ రాయబడి, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం కలదు. అంటే హృదయంలో ఉన్నటువంటి దాన్ని బట్టి మనం యాక్ట్ చేయగలం అన్నమాట. పెద్దలను చూసి గౌరవించకపోవడం ఏదైనా కావచ్చు, పలకరించకపోవడం కావచ్చు. కానీ దావీదు మాత్రం ఆయన అంటున్నాడు చాలా జాగ్రత్తగా, ఆయన కీర్తనల గ్రంథం అంతట్లో చెప్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను యెహోవా అడుగు జాడలేదు, నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను, నా అడుగులు జాడలేదని చెప్తాడు. 17వ కీర్తన 5వ వచనంలో, 18వ కీర్తనలో చాలా చోట్ల చెప్తున్నాడు ఆయన. చూడండి ఒకసారి 17వ కీర్తనలో 5వ వచనం ఒకసారి చూడండి. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను, నాకు కాదు. కారణం ఏంటంటే చాలా జాగ్రత్తగా బైబిల్లో కూడా రాయబడేది ఏంటి తెలుసా? తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దావీదు ఒకే ఒక్క విషయంలో తప్పిపోయాడు అంతే. మిగతా వాటన్నిట్లో తూచా తప్పకుండా పొల్లు పోకుండా దేవుని వాక్య ప్రకారం జీవించాడు. చూడండి ఒకసారి రాజులు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనము. రాజులు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 5వ వచనంలో 15:4 చూడండి. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి అందు తప్ప
తన జీవిత దినములన్నీ ఎలా ఉన్నాడట? యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును. సో మనం ఎన్ని విషయాలు పడుతున్నారు? దావీదును పలుచుకుంటాం. మనము దావీదు ఒకసారి చేస్తే మనం రోజు చేస్తున్నాం. అన్ని విషయాల్లో తూచా తప్ప అక్కడ రాయబడేది పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అఫ్ కోర్స్ అది తప్పే, కానీ నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఐక్యారాధనలో చెప్పాను, ఉదయకాల ఆరాధనలో కూడా చెప్పాను. ఆయన పశ్చాత్తాపడ్డాడు. 6వ కీర్తన 6వ వచనంలో అంటాడు, నా కన్నీటి చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు. 51వ కీర్తన మనందరికీ తెలుసు. దేవునితోనే మాట్లాడుతున్నాడు. పరలోకపు తలుపులు బార్లా తెరవబడ్డాయి. కారణం ఏంటంటే ఆయన పశ్చాత్తాపానికి. భక్తులందరూ చెప్తారు, పరలోక తలుపులు తెరిచేటట్లు చేశాడు ఆయన ప్రార్థన. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఆ చిన్న కీర్తనే, కానీ ఆయన హృదయము దేవుని ఎదుట కుమరించబడుతూ ఉన్నది. తనలో తాను మాట్లాడుతున్నాడు. 103వ కీర్తన మనకు తెలుసు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును. ఆయన చేసిన మేలులో దేన్ని? You have delivered my soul from death, eyes from tears, feet from stumbling. మరణం నుండి నా ప్రాణమును, కన్నీరులో కూడా నా కళ్ళను, జారిపడకుండా నా పాదముని తప్పించి ఉన్నాడు అని 116వ కీర్తన 5వ వచనంలో కీర్తనకాడు అంటాడు. సో ఇక్కడ అన్ని కుడి ఎడమల తొలగకుండా ఒక రాజు గురించి చూసాం మనము. దినవృత్తాంతములు 2వ గ్రంథం 30-20 చూడండి. ఒక హిజ్కియా అనే ఒక రాజు చూసాం మనం అక్కడ. అతను కూడా ఏం చేశాడు? 32-25 దినవృత్తాంతములు 2వ గ్రంథం 30-25. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికి, యూదా యెరూషలేముల వారి మీదికి. దావీదుకు వీరికి ఎంత తేడా కదా! దావీదుకు ఉన్నటువంటి పేరేంటి? ఇతడు నా చిత్తమంతా నెరవేరుస్తాడు. He will fulfill all my wishes. Acts 13:22. అతడు నా హృదయానుసారి, అతడు నా చిత్తమంతా కూడా నెరవేరుస్తాడు. అతడు నీతి న్యాయములను అనుసరిస్తాడు. దావీదు గొర్రెల కాపరి అయితే ఆయన తీసుకుపోయి దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు. 78వ కీర్తన 70వ వచనం. ఇంకా మనం అనేక చోట్ల చూస్తాం. మనం సమయం 2వ గ్రంథం 7వ అధ్యాయంలో అక్కడ నేను నా కుటుంబం ఏపాటిదని అంటున్నాడు. ఎంతగా తను తాను తగ్గించుకుంటున్నాడు. ఇంకా ఆయనకు వచ్చినటువంటి కష్టాలన్నీ కూడా మనం చూస్తాం కదా. సౌలు తరుణితే దశాబ్ద కాలము, తర్వాత ఇష్బోషెతు రాజు, తర్వాత ఇశ్రాయేలీయులందరూ వచ్చి, అయ్యా సమయం 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, నీవు మా ఎముకల్లో ఎముక, మాంసంలో మాంసం, నీవు మా మీద రాజుగా ఉండాలి. రాజుగా ఉండమంటే ఉంటాడు. తర్వాత మనం చూస్తాము అబ్షాలోము తండ్రిని తరమడం. 3వ కీర్తనలో అబ్షాలోము ఎదుటి నుండి పారిపోయినప్పుడు ఆ 3వ కీర్తన రాశాడు ఆయన. తర్వాత మనం చూస్తాము ఎంత తగ్గింపు అంటే ఆయనకు. షిమి అనే ఒక బెన్యామీనుడు ఎంతగా తిడతాడు తెలుసా? సమయం 216వ అధ్యాయంలో చీపో నరంతా కూడా ఆడంటే సెరూయా కుమారుడు, అరే వీడు కుక్క, ఈ కుక్కను చిటికల చంపేస్తామంటే ఆయన ఏమన్నాడు తెలుసా? చూడండి సమయం 2వ గ్రంథం 16-12 చూడండి ఒకసారి. సమయం 2వ గ్రంథం 16-12 చూడండి ఒకసారి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు నా కడుపున పుట్టిన అబ్షాలోమే తరుగుతుంటే ఈ బెన్యామీనుడు తిట్టడం నాకు పెద్ద గొప్పనా? ఆ 11వ మాట చూడండి. అభిషేక్తోను తన సేవకులందరితో పలికినమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీర్చుచుండగా
ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారం చేయట ఏం ఆశ్చర్యము? వాని జోలి మారుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వాణ్ణి. చుట్టూ బలగం ఉంది అని కళ్ళతో సైగ చేస్తే చాలు, తల తీసుకొచ్చి చేతిలో పెట్టాలంతే అన్నాడు. వద్దు, దేవుడే అనుమతించాడేమో, దేవుడి చిత్త ప్రకారం. ఇంకా ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒకవేళ శత్రువు నా దగ్గర సురక్షితంగా ఉన్నప్పుడు అతను నేను హాని చేస్తే, చూడండి 7వ కీర్తనలో చెప్తాడు అన్నమాట. 7వ కీర్తన మనం ఒకసారి చూసాం. 7వ కీర్తన చాలా చక్కటి మాట చెప్తాడు ఆయన. చూడండి, తన మీదికి శత్రువులు వస్తున్నారు, అయినప్పటికీ కూడా 3వ వచనం చూడండి. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసినడలా, నా చేత పాపము జరిగినడలా, నాతో సమాధానముగా ఉండిన వారికి నేను కీడు చేసినడలా, శత్రువు నన్ను తరిమి పట్టుకొననేమో, నా ప్రాణములు నేలకు, నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము, నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారు నేను. ఎన్ని తిట్లు తిట్టిపించుకున్నాడు. ఎవరైనా అంటారా తిట్టయా, ఇంకా తిట్టు తిట్టు అంటారా ఎవరన్నా? అసలే ఆయన రాజు, ఆయన చేతికి అంత సెక్యూరిటీ ఉంది అంటే నిజంగా ఆయన హృదయం ఎలాంటిది అంటాడు. మాట నా నాలుకకు రాకముందే అది పూర్తిగా ఎరిగి ఉన్నాం. మనందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో చెప్పాను. నెబుకద్నెజరు అనే ఒక రాజు ఈ బబులోను పట్టణం యొక్క మహాఘనత నేను కట్టించినది కాదా అని మనసులో అనుకున్నాడు అంతే. వెంటనే పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చింది. అదంతా దానియేలు గ్రంథం 4:30 వచనంలో రాయబడింది. వెంటనే దేవునికి తెలిసిపోయింది, నీ రాజ్యము నీ పొరుగు వానికి ఇచ్చేశాను, 7 కాలాలు నీవు అడవిలో ఉంటావు, గడ్డి వేస్తావు. ఈయన అంతగా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా, యెహోవా నా హృదయం అహంకారం కలది కాదు, నా కన్నులు మీరు చూచును కాదు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను అభ్యాసము చేసుకుంటలేదు, నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను. చనుపాలు విడిచినటువంటి తల్లి, ఆ పిల్ల చనుపాలు తాగిన తర్వాత ఎలా సైలెంట్గా, క్వైట్ అండ్ సైలెంట్గా ఉంటుందో, ఇశ్రాయేలు ఇది మొదలుకొని యెహోవా మీద ఆశ పెట్టుకో అని అంటున్నాడు. ఈ దావీదు నిజంగా అంటే ఎప్పుడో మనకు తెలుసు, కీర్తనల గ్రంథం అంటే క్రీస్తుపురం 1000. అసలు సౌలు పరిపాలన ప్రారంభం కావడమే 1040. అక్కడ నుంచి కిందికి రండి 40 నుంచి 1000 రండి, 1000 నుంచి కిందికి రండి 40 సంవత్సరాలు దావీదు. దేవుడి వాక్యంలో స్పష్టంగా రాయబడింది. అక్కడ నుంచి ఇంకా కిందికి రండి 960 నుంచి సొలొమోను 920 వరకు, అక్కడి నుంచి ఇంకా. సో క్రీస్తు పూర్వం 1000లో రాయబడ్డటువంటి ఈ కీర్తన ఆ దావీదు అంటున్నాడు. మనందరికీ తెలుసు, నేను ఎక్కువ సందర్భాల్లో చెప్తూ ఉంటాను, ప్రపంచ యుద్ధాలు సైతము ఎక్కడి నుంచో కాదు, హృదయంలో నుంచి. ఒక దొంగతనం చేయాలంటే ఫస్ట్ హృదయంలో అనుకోవాలి, పక్క స్కెచ్ గీసుకోవాలన్నమాట. ఎవరికి తెలియకుండా సీసీ కెమెరాలు పగలగొట్టాలి, ఎవరి కంట్లో కనిపించదు. అయితే దావీదు కలిగే ఆశ్చర్యం ఏంటి అని అంటే, అది నీకు పూర్తిగా తెలుసు కాబట్టి నేను ఆశ్చర్యపోతున్నాను. నేను 139వ కీర్తన 6వ వచనం, ఇది నాకు అగోచరం అని అంటాడు, ఇది నాకు అర్థం కానటువంటిది ప్రభా అని అంటున్నాడు. అంటే నిజంగా దావీదును అందుకే ఒకే ఒక మాట, ఎవరికి ఆ మాట పలకలేదు, అతడు దేవుని యొక్క హృదయానుసారి. సో నిజంగా దాని తర్వాత యేసు ప్రభు గురించి ఆ మాట రాయబడింది, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన నోట ఏ కపటము. అది మరలా యేసుక్రీస్తు వారికి పోల్చబడ్డది. అంటే దావీదు క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. ఎవరిని కూడా ఒక్క మాట అనలేదు కదా. యేసు ప్రభు కూడా, తండ్రి మీరేం చేస్తున్నారు, మీరు యథార్థంగా విని. దావీదు కూడా షిమి అంటని అలాగే చేస్తున్నాడు. పిటని దేవుడే మనతో అట్లా పలికిస్తున్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుడి వాక్యంలో రాయబడ్డ దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు
కృపానుగ్రహించిన తలలు వంచండి. క్రైస్తవ జీవితంలో దేవునికి అలాంటివి అసహ్యమైనటువంటివని, ఆ గర్వ హృదయము, గర్వపు నాలుక, ఇవన్నీ కూడా దేవునికి అయిష్టమైనటువంటివని తప్పకుండా మనము గ్రహించి ఈ పాఠం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. తలలు వంచండి, ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, ఈ ఉదయకాలము 137 దినములు కాపాడు 138వ దినము 131వ కీర్తన ద్వారా మీరు మాట్లాడినందుకు వందనములు. కాలం మారి కంప్యూటర్లు వచ్చినప్పటికీ మానవ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. మా విద్యను బట్టి, మా అర్హతను బట్టి, మా ధనాన్ని బట్టి, మా పదవులను బట్టి మేము అతిశయిస్తే అది మీకు ఇష్టం లేదు ప్రభు. గర్వ హృదయాలందరినీ నీవు చెదరగొట్టావని 18వ కీర్తన 27వ వచనం రాయడం. మాకు అలాంటి తగ్గింపు హృదయమును, దావీదు లాంటి హృదయాన్ని మాకు ప్రసాదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయంలో మనం